జగన్ హయాంలో గ్రాంట్లు బాగా వచ్చినాయి స్థానిక సంస్థలకి అన్నటువంటి దాన్ని ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షి హైలైట్ చేసింది. అయితే ఈ గ్రాంట్లు ఎక్కడికి పోయినాయి అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. ఇందులో ఏదైతే వివిధ అంశాలకు సంబంధించి వీళ్ళు ఇవాళ ప్రొజెక్ట్ చేసింది, నేను జగన్ ప్రస్తావించుకొచ్చినటువంటి అంశంలో ఈ గ్రాంట్లకు సంబంధించిన అంశం ప్రధానంగా ఉంది. ఎక్కడైతే గ్రాంట్లు వచ్చినాయో ఆ గ్రాంట్లు తమ హయాంలోనే ఎక్కువ వచ్చినాయి అన్నటువంటి లెక్కని ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ గ్రాంట్లకు సంబంధించి దేనికి ఖర్చు పెట్టారు అన్నటువంటి పాయింట్ మాత్రం చెప్పలేదు. అదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏదైతే 2019-20లో గ్రాంట్లు 59,915 కోట్లు, 23-24లో 91,248 కోట్లు, 19-20లో పన్నుల ఆదాయం గురించి అది పక్కన పెడితే స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో గ్రాంట్లు భారీగా వచ్చినాయి. 2019-20లో వచ్చినటువంటి గ్రాంట్లు 59,915 కోట్లు అయితే 23-24 వచ్చినటువంటి గ్రాంట్లు 91,248 కోట్లు అని నివేదికలో కాగ్ చెప్పింది అన్నది. అంటే స్థానిక సంస్థల కోసం ఇచ్చినటువంటి గ్రాంట్. మరి ఆ గ్రాంట్లున్నా కూడా స్థానిక సంస్థలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి, ఎందుకు కష్టాల్లో ఉన్నాయి, ఎందుకు అవి ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలోకి పోయి ఎందుకు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఎదురైనాయి, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కేవలం గ్రాంట్లే అంతకంటే ఎక్కువ తెచ్చామని కాదు కదా, అది ఎక్కడ ఖర్చు పెట్టారన్నదే తేలాల్సి ఉంది.